రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలతో అలర్ట్ అయింది ఆర్ఎండ్బీ శాఖ. నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, జనగామ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దీంతో ఈ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఇవాళ ఉదయం 4 గంటల నుంచే జిల్లాల కలెక్టర్లు, ఆర్ఎండ్బీ శాఖ అధికారులతో నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు మంత్రి. వర్షాలతో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు మంత్రి. హైడ్రాతో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరణ చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి హైదరాబాద్కు వరద ముంపు ఉండదన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లాలో గ్రామాల వారీగా కురుస్తున్న వర్షపాతం, జిల్లాలోని తాజా వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమాచారం తెప్పించుకుంటున్నామని వివరించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ విధులకు గైర్హాజరు కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి. గత 2 రోజులుగా తెలంగాణ యావత్తు ఒక మోస్తారుగా స్టార్ట్ అయ్యి భారీ వర్షాల మూలంగా ఈరోజు గ్రామాలలో కానీ చెరువులు గుంటలు నింపడం కానీ, పట్టణాలలో ఇళ్లకు నీళ్లు చేరడం కానీ, ఇంకా కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయి ఎలక్ట్రిసిటీ పరిస్థితి కూడా కరెంట్ పోయి అక్కడక్కడ కరెంటు తీగలు తీయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే జిల్లా కలెక్టర్లు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు అప్రమత్తంగా ఉండి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎక్కడ ఏం జరిగినా, మీకు ఎమ్మడో చెరువులు దిగినా, రోడ్డు దిగినా, ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఏమైనా డ్యామేజ్ అయినా మీరు ఎమ్మడే వాట్సాప్ నెంబర్లో వీడియో తీసి పెట్టమని చెప్పండి. దాంతోపాటు రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖని, అలాగే నా డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బీ శాఖ అధికారులు కూడా కోరుతున్నా, ఎక్కడ రోడ్లు కట్టైనా మీరు వెంటనే తాత్కాలికంగా మరమ్మతులు చేసి దాన్ని చర్యలు తీసుకోవాలని. పంచాయతీ రోడ్లు కూడా గ్రామాలకు తెగిపోయి తెలవకాలను పోయి నీళ్లలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. వాతావరణ సూచన ప్రకారం ఇంకా 3 రోజులు అతి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలని చెప్తున్నాం. అత్యవసర పరిస్థితి తప్ప ఎవరు కూడా బయటికి ఇళ్లకెళ్ళి బయటికి వెళ్ళొద్దని గవర్నమెంట్ కూడా రేపు కూడా స్కూల్ కూడా ప్రకటించడం జరిగింది. మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా తప్పకుండా మీరు ఈవెన్ మినిస్టర్ అయినా మాకు కూడా ఇమ్మడే ఇన్ఫర్మేషన్ పంపొచ్చు. మేము ఇమ్మడే సంబంధిత అధికారులు పంపిస్తాం. అవసరం ఉంటే మేము కూడా స్వయంగా ఫీల్డ్ లోకి వస్తాం, మీకు అండగా ఉంటామని. దాని ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులకు, కలెక్టర్ గారికి చెప్పేదంటే, ఈ చెరువులు పేరుదారి కరువుతోని గ్రౌండ్ వాటర్ పడిపోయి చాలా ఇబ్బంది పడి ఆల్మోస్ట్ క్రాప్ లాగా ఉండే పోయినసారి. ఇక్కడ వర్షాలు లేవు, కర్ణాటకలో వర్షాలు లేక ఈసారి వర్షాలు వచ్చినాయి. కాబట్టి ఎక్కడ చెరువు రీచ్ అయినా విత్ ఇన్ అవర్స్ లోనే దాన్ని సిమెంట్ బస్తాలు వేసి మన ఇసుక బస్తాలలో నింపి ఆ చెరువు నీళ్లు వృధా పోకుండా ఆపాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.